హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు మన బిట్ వచ్చేసి ఒక బహుభుజి అంతర కోణాల మొత్తం 1260 అయిన ఆ బహుభుజి. ఇది బిట్ వచ్చేసి రేఖాగణితం చాప్టర్ నుంచి చూసారా, మనకి రేఖాగణితం చాప్టర్ నుంచి మినిమం 2-3 బిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ బిట్లో ఏమి ఇచ్చారంటే మనకి ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం. సో అంతర కోణాల మొత్తం 1260 అయిన ఆ బహుభుజి. మనకి ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది అంతర కోణాల మొత్తానికి. ఆ ఫార్ములా వచ్చేసి n-2 ఇంటూ 180 ఈక్వల్స్ టు 1260. ఇది అంతర కోణాల మొత్తం ఫార్ములా అనమాట. n-2 ఇంటూ 180 అన్నది ఏ బహుభుజి అయినా సరే బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి ఫార్ములా ఇది. సో ఈ మొత్తం మనకి 1260కి ఈక్వల్. దాన్ని ఈక్వల్ చేసుకుంటే ఈక్వల్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలింది ఏంటి, n-2 ఈక్వల్స్ టు 126 ఈ 18 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు కివతలు వస్తే డివైడ్ చేస్తుంది. సో ఈ 18 టేబుల్ మనకి 126ని కరెక్ట్గా 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, n-2 ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో అప్పుడు మనం n ఇటు సైడ్ ఉంచుకొని 2 ఇటు సైడ్ తీసుకొస్తే ఇది 7 + 2 అవుతుంది. సో మనకి 9 వస్తుంది. ఇక్కడ n అనేది భుజాల సంఖ్య, ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అనమాట. సో మనకి n = 9 వచ్చింది కాబట్టి ఆ బహుభుజి పేరు ఏమవుతుందంటే నవభుజి అవుతుంది. సో నవ అంటే 9 కాబట్టి ఆ బహుభుజి నేమ్ వచ్చేసి నవభుజి. సో ఈ షార్ట్ కనుక మీకు నచ్చుంటే, ఇలాంటి బిట్స్ మరిన్ని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియోని కూడా లైక్ చేయండి.